అండర్ రేటెడ్ తెలంగాణ గోదావరి. తెలంగాణ గోదావరి, ఆంధ్ర గోదావరి అనడం అంటూ ప్రాంతాలుగా వేరు చేసి మాట్లాడడం తప్పు. అది నేను ఒప్పుకుంటా. బట్ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఈ సినిమా అండ్ సోషల్ మీడియా వల్ల గోదావరి అంటే ఆంధ్ర, ఆంధ్ర అంటే గోదావరి అన్నట్టుగా తయారైంది. నిజం చెప్పాలంటే మహారాష్ట్రలో పుట్టిన గోదావరి నది తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఎంటర్ అవుతుంది. అక్కడి నుంచి ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లా వరకు ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడి నుండి ఏపీలోకి ఎంటర్ అవుతుంది. ఆదిలాబాద్ జిల్లా నుండి ఖమ్మం జిల్లా వరకు గోదావరి సుదీర్ఘ నది ప్రవాహం ఉంటుంది. ఎన్నో అద్భుతమైన పుణ్యక్షేత్రాలు గోదావరి తీరంలో ఉన్నాయి. ఉదాహరణకి బాసర క్షేత్రం, ధర్మపురి క్షేత్రం, శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల క్షేత్రం, గూడెం సత్యనారాయణ స్వామి క్షేత్రం, భద్రాచల పుణ్యక్షేత్రం, ఇలా ఎన్నో అద్భుతమైన ఆలయాలు గోదావరి తీరాన ఉన్నాయి. పదుల సంఖ్యలో ఉపనదులు ఉన్నాయి. అందమైన గోదావరి తీర ప్రాంతాలు మరియు గ్రామాలు ఉన్నాయి. టోటల్ క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ గోదావరి ఇన్ తెలంగాణ ఈజ్ 79%. అంటే తెలంగాణ ప్రాంతంలో 79% గోదావరి పరివాహక ప్రాంతంలోనే ఉంది. ఇది నిజం. కావాలంటే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూడవచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, గోదావరి నది కేవలం ఆంధ్ర వారికే కాదు, తెలంగాణ సంస్కృతుల్లో కూడా ముఖ్య పాత్ర ఉంది. మహారాష్ట్రలో పుట్టిన కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల వారికి, ప్రాంతాల వారికి గోదావరి నది అనేది కేవలం నది మాత్రమే కాదు, మన సంస్కృతి, వారసత్వం, ఆధ్యాత్మికత, వ్యవసాయం మరియు అభివృద్ధి. జై హింద్.